హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే సినీ ప్రియులకు పండుగనే చెప్పాలి. సినిమా చూసేందుకు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చే సంప్రదాయం ఆయన సినిమాల టైంలోనే చూస్తూ ఉంటాం. మన దేశంలోనే కాకుండా జపాన్, మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లోనూ రజనీకి భారీ క్రేజ్ ఉంది. ఇక ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే నార్త్ అమెరికాలో అయితే ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 20 కోట్ల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి. కూలీ సినిమాకు గత శుక్రవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రాంతీయ భేదం లేకుండా అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము రేపాయి. ఈ సేల్స్ ద్వారా నిర్మాతలకు అప్పుడే 100 కోట్ల రూపాయలకు పైగా తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, సౌబిన్ షాహీన్ లాంటి స్టార్లు ఉండటంతో అన్ని భాషల్లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. అదే రోజు విడుదలవుతోన్న వార్ 2ని సైతం అడ్వాన్స్ బుకింగ్స్ లో దాటేసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది కూలీ. ఇక రిలీజ్ వేళ ఈ చిత్రానికి నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ దేవా పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా 150 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీ బుకింగ్స్ చూసిన తర్వాత రజనీ ఏకంగా 200 కోట్ల రూపాయలు అడిగినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సరే అనేశారట. ఇక రజనీకాంత్ తర్వాత సెకండ్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కి 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు టాక్. ఆ తర్వాత విలన్ గా నటిస్తోన్న మన అక్కినేని నాగార్జున 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జునకు తెలుగులో ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. ఇటీవలే వచ్చిన కుబేరా సినిమాలో కీలక పాత్రలో నటించిన ఆయన ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు. రజనీకాంత్ కి తెలుగులో క్రేజ్ ఉన్నా ఇటీవల ఆయన చిత్రాలు ఇక్కడ సరిగ్గా ఆడటం లేదు. అయినప్పటికీ కూలీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోవడానికి మన అక్కినేని నాగార్జునే కారణమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లు హీరోగా అలరించిన నాగ్ ఇప్పుడు కూలీలో విలనిజం ఎలా చూపిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే నాగార్జునకి అంత మొత్తంలో ఇచ్చేందుకు నిర్మాతలు సైతం వెనుకాడలేదు. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ కి ఫ్రెండ్ గా నటించినందుకు కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు 4 కోట్ల రూపాయలు, సత్యరాజ్ కు 5 కోట్ల రూపాయలు, శృతి హాసన్ కు 4 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఇక మోనికా సాంగ్ లో అదరగొట్టేసిన పూజా హెగ్డే ఒక్క సాంగ్ కోసమే ఏకంగా 3 కోట్ల రూపాయలు చార్జ్ చేసిందట. ఈ మూవీలో క్యామియో రోల్లో కనిపించనున్న ఆమీర్ ఖాన్ రజనీపై అభిమానంతో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అంటున్నారు. కానీ ఈ వార్తల్లో పూర్తి క్లారిటీ లేదు. మొత్తానికి 350 కోట్ల రూపాయల బడ్జెట్ లో 80% రెమ్యూనరేషన్లకే ఖర్చైనట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు పెట్టిన ఖర్చంతా ఫస్ట్ వీకెండ్ లో వచ్చేసేలా కనిపిస్తోంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 8,35,850 టికెట్ల సేల్ అయ్యాయంటేనే కూలీ మేనియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.